ఇప్పటికైనా ఒప్పుకుంటారా విజయ్? గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉందని, ఈరోజు పూజలో తన్ని బయటికి తరిమేస్తానని నన్ను చంపబోయింది. గాయత్రిని గదిలో పెట్టి తాళం వేశాక బయటికెలా వస్తుంది సిద్ధాంత్ గారు? చంద్రముఖి ఏ రూపంలోనైనా రావచ్చు. ఎప్పుడు గాయత్రి శరీరంలోకి ఆవహిస్తుందో, ఎప్పుడు సర్పరూపంలో బయటికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా చెప్పలేం. ముందు మన అనుమానాన్ని చంద్రముఖి చిత్రపటం మీదకి, గీత మీదకి మళ్లించింది. ఇప్పుడు ఆ పిచ్చి పిల్లలో ఉందని తెలియగానే వేరే రూపంలో వచ్చి నన్ను చంపాలని చూసింది. సిద్ధాంత్ గారు, ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నా, లేడనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబాలు కడుపులో నుండి శివలింగాలు తీసి చూపిస్తూ ఉంటే హేతువాదులు తీసి చూపిస్తున్నారు. అందరి తరఫున ఒక ప్రశ్న అడుగుతాను. అసలు ఈ దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటారా? ఈ ప్రపంచంలో వెలుగుంటే చీకటుంది, నిజముంటే అబద్ధం ఉంది, నిప్పుంటే నీరుంది, అలాగే దైవశక్తి ఉంటే దుష్టశక్తి ఉంది. అనుభవం పొందినవాడు నమ్ముతాడు, పొందనివాడు ఆ అనుభవం కోసం వేచి చూస్తాడు. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేరు. సిద్ధాంత్ గారు, నా ప్రయత్నంలో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతవరకు గాయత్రి కోసం మీరు పూజ చేయకండి. 100 సంవత్సరాల క్రితం వెంకటాపురం సంస్థానాన్ని పరిపాలించిన రాజావారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం మీ లైబ్రరీలో ఉందని తెలిసింది. అది ఇప్పుడు ఉందో లేదో చూసి చెప్తారా? చూస్తాను, ఒక్క నిమిషం. ఉంది, బయోగ్రఫీ సెక్షన్లో చూడండి. వెంకటాపురం సంస్థానం రాజావారి జీవిత చరిత్ర, రచయిత సోరసేన. ఇతనేనా రాజా వెంకటపతి రాజశేఖరుడు? సింహాసనం అధిష్ఠించాలన్న ఆశతో తన తమ్ముడి చేతిలో హత్యకు గురైన సహోదరుడు శ్రీ 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 రాజా వెంకటపతి రాజశేఖరుడు. ఈ సంస్థానాన్ని పరిపాలించింది వెంకటపతి రాజశేఖరుడని కదా గురుగారు చెప్పారు. మరి ఈ పుస్తకంలో ఇతన్ని చంపి ఇంకో రాజు ఈ సంస్థానాన్ని పరిపాలించాడని ఉంది. అలాంటప్పుడు అతను ఎవరై ఉంటాడు? శ్రీ 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 నాగభైరవ రాజశేఖరుడు. గురుగారు, నేను ఇక్కడికి వస్తే నాకు ఒక సర్ప్రైజ్ కలుగుతుందని చెప్పారు కదా, అది ఇదేనా? అంటే ఈ బుక్ని మీరు ఆల్రెడీ చదివేశారన్నమాట. 100 ఏళ్ల క్రితం ఈ నాగభైరవ రాజశేఖరుడు చూడటానికి అచ్చం నాలాగున్నాడా? రాజాదిరాజ రాజమార్తాండ రాజభువన తిలక శ్రీ 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 నాగభైరవ రాజశేఖర బహుపరాక్ బహుపరాక్. அற்புதம். அந்த வெங்கடாபுர ராஜா நாகபைரவன் நம்ம சமஸ்தானத்துக்குள்ள நுழைஞ்சிட்டான் பிரபு. அவுரா 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 அவுரா
అద్భుతం! ఓ భలే భలే! ప్రభు, వజ్ర వైడూర్య మరకత గోమేధికాలు సమస్త ఆభరణాలు ఇక్కడే ఉన్నాయి ప్రభు. ఇవన్నీ మన గోతంలో నింపండి. వజ్ర వైఢూర్యాల కంటే అపూర్వమైన రత్నం ఒకటి ఉంది. వీటికంటే అపూర్వమైనదా? ఏంటి ప్రభు అది? కంటి చూపుతో చంపడం అంటే ఇదే కాబోలు సైన్యాధిపతి. ఎవరి అందాల భరిన మీరు చూశారుగా ప్రభు, రాజదర్బారులో నాట్యం చేసే నర్తకి పేరు చంద్రముఖి. చంద్రముఖి. ఈ చందమామను చూసేనా ఆ చందమామ ఇంతెంతగా చిక్కిపోయి అమావాస్య నాడు కనిపించకుండా పోతాడు? నీ అందాన్ని అనుభవించడం ఒక వరం, అది లభించకపోతే శాపం. ప్రభు, ఈ సంస్థానాన్ని జయించి సొంతం చేసుకున్నారు. నేను ఒప్పుకోకపోయినా నా కూతురుని వదిలిపెట్టరు. తను ఎక్కడో చోట బ్రతికుంటే చాలు. ఆమె ఎక్కడున్నా సుఖంగా ఉండాలనే కోరుకుంటాను. முடியாது. உன் கூட நான் வர மாட்டேன். அப்படியே நீ என்ன கூட்டிட்டு போனாலும் உன் கூட வர போறது நான் இல்ல, என் சவம். நான் வாழ்ந்தா அது என் குணசேகரனோடதான். తనతో కలిసి నాట్యమాడిన గుణశేఖరనే తన ఉయిరికి మేల నాగవల్లి ప్రేమిస్తుంది ప్రభు. నాగవల్లి? అదే ఆమెకు మేము పెట్టిన పేరు ప్రభు. నాట్యంలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత అందరూ ఆమెను చంద్రముఖి అని పిలవడం మొదలుపెట్టారు. నాగవల్లి? చంద్రముఖి? అలాంటప్పుడు ఆ గుణశేఖరుని కూడా మనతో తీసుకెళ్దాం. ప్రభు, అతను ఎక్కడున్నాడో వెతికి మనతో తీసుకురండి. అలాగే ప్రభు. నాకు నువ్వు నచ్చావు, నీకు ఆ గుణశేఖరుడు నచ్చాడు. మీ ఇద్దరు కలిసి మా స్థానంలో నాట్యం చేయండి. ఈ గుణశేఖరన్ ఎంగే? ఈ నాగభైరవుడు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు. అటు చూడు. నువ్వు వాడిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నావు. అంత ప్రేమ నీ మీద వాడుకుందో లేదో తెలుసుకోవాలి కదా. మా సంస్థానం చేరే వరకు వాడు జీవించి ఉంటే నిన్ను నిజంగా ప్రేమిస్తున్నట్టు. ప్రభు, ఇతడు మరణించాడు ప్రభు. ఆ తాడిని ఖండించి పారేయండి. చూసావా, వాడి ప్రేమ అబద్ధం, అందుకే వాడు చచ్చిపోయాడు. వాటన్నిటినీ మన కోశాగారంలో భద్రపరచండి. ఈ రోజు నుండి నా చంద్రముఖిని మన మహల్లో మహారాణిలా చూసుకోండి. అలాగే ప్రభు. நீங்க ரொம்ப அதிர்ஷ்டவந்தராలు. ఆయన சொல்ற மாதிரி நீங்க విన్నారంటే ప్రభువుల వారు తన జీవితాన్నే మీకు దారపోస్తారు. నీ అందానికి నీ నాట్యానికి మేమిస్తున్న బహుమానం. ఆహా ఆహా ఆహా, చిత్రమా ఇది. బొమ్మకు ప్రాణం పోశావు. ధన్యవాదాలు ప్రభు. మీ ప్రతిభకు మెచ్చితిని. ప్రభు, అందుకో ఈ కానుక.
ఎంత అద్భుతంగా చిత్రించడం ఎలా సాధ్యమైంది? ఆమె అందాన్ని మనసులోనే అనుభవించి చిత్రించాను ప్రభు. చిత్రించినందుకు బహుమతి, అనుభవించినందుకు నేను తప్ప చంద్రముఖి అందాన్ని ఏ మగాడు కలలో కూడా ఊహించకూడదు. உங்களை இந்த காதலிக்கிறா பிரபுவுல எதிருகா நீங்க எதுக்கு அப்படி துவேஷந்தோ நாட்டியம் చేశారు? நான் இங்க வந்தது அவனை காதலிக்க இல்ல, கொல்றதுக்கு. என் குணசேகரனை கொன்ன அவனோட மரணம் என் கையில தான் நடக்கணும். அவனை எரிச்சு சாம்பலாக்கி என் பழி தீர்த்துக்கலனா என் பேரு சந்திரமுகியே இல்ல. சந்திரமுகியே இல்ல. మనసు నింపగలవు, మనిషిని చంపగలవు. ఏమి అందమే నీది. குணசேகர், நாகவள்ளி, நீ இன்னும் சாகல, செத்து போன மாதிரி நடிச்சேன். நீ எப்படி இங்க வந்த? உன்னை யாரும் பார்க்கலையா? இல்ல. உன்னை யாராவது இங்க பார்த்தாங்கன்னா நிச்சயம் கொன்னுடுவாங்க. நீ உயிரோட இருக்கிற விஷயம் அவனுக்கு தெரியவே கூடாது. இனிமே நம்ம 2 பேரும் ரகசியமா தான் சந்திக்கணும். இது வித்து பக்கத்துலயே நீ எங்கேயாவது தங்கறதுக்கு ஏற்பாடு பண்ணிக்கோ. சரி. அவன் வந்துட்டு இருக்கா, சீக்கிரம் இங்கிருந்து போயிடு. போ. నువ్వెక్కడే ఉండగా నిర్జీవమైన నీ బొమ్మను చూస్తూ కాలం వృధా చేయటం దేనికని ఇలా వచ్చాను. కంగారు పడకు, నిన్ను బలవంతంగా నేను అనుభవించను. సరసానికి నేను శ్రీకృష్ణుడినే అయినా వరసకు నేను రావణ బ్రహ్మ సోదరుడిని. ఇష్టం లేని ఆడదాన్ని నేనెప్పుడు తాకను. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కనిపించిన భీతి ఇప్పుడు కనిపించడం లేదు. దొరకదు అనుకున్నది దొరుకుతుందని తెలిసినప్పటి ఆనందం కనిపిస్తుంది. అవురా అవురా, మీ ఆడవారు మగవారిని ఆడించేవారే. మహారాజా వారు ఈ చిత్రపటాన్ని మీ మందిరంలో పెట్టమన్నారమ్మా. మేం వేటకు వెళుతున్నాం, తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది.
వెళ్ళండి. నాగవల్లి, குணசேகர், அந்த நாகபைரவன் இன்னும் 2 நாளைக்கு வரமாட்டான். அதுக்கு முன்னாடி ஒன்னாயிடலாம். வா. நான் கன்னி பெண்ணா இருக்கிற வரைக்கும் தான் அவனுக்கு என் மேல ஆசை இருக்கும். ஒரு முறை நாம 2 பேரும் ஒன்னா கலந்துட்டா அவனுக்கு என் மேல இருக்கிற மோகம் போயிடும். வா. யாரது? నేనే శ్రీ 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 నాగభైరవ రాజశేఖర. நீயா? வேண்டாம், அவரை ஒண்ணும் பண்ணிடாதே. வேண்டாம், அவரை ஒண்ணும் பண்ணிடாதே. బంధించండి వాణ్ణి. என்ன விடுங்க, என்ன கொல்லாதீங்க, என்ன விட்டுடுங்க, கொல்லாதீங்க, என்ன கொல்லாதீங்க. రాత్రి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూసి కనిపెట్టానే. వాడిని కంటికి కనిపించాడని, ప్రాణాలతో తిరిగి వచ్చాడని. ఎంత ధైర్యం ఉంటే వాడిని నా కోటకు తెచ్చి నా గదిలో నా మంచం ఎక్కిస్తావా? పోయిండ్రా తైలం. అందివిండ్రా కాగడా. என்னையே குணசேகரனையும் அழிச்ச ஒண்ணு இதே துர்காஷ்டமி அன்னைக்கு அழிக்கல. என் பேர் சந்திரமுகியே இல்லடா. விடமாட்டேன்டா, உன்னை அழிக்காம விடமாட்டேன். உன் மரணம் என் கையாலதான். நான் உன்னை தேடி మహారాజా, ప్రశ్న వేసి చూడగా చంద్రముఖి శరీరం మరణించింది కాని ఆత్మ మరణించలేదు. ఆమె మరణించింది దుర్గాష్టమి రోజున. వచ్చే దుర్గాష్టమి నాడు హోమం చేసి అష్టదిగ్బంధనం చేసి ఆమె ఆత్మను బంధించాలి. అదొక్కటే దీనికి పరిష్కారం. అలాగే చేద్దాం.
100 ఏళ్లైనా 200 ఏళ్లైనా ఈ గది తలుపులు ఎవ్వరూ తెరవకూడదు. పొరపాటున తెరిస్తే చంద్రముఖి సమస్య మళ్లీ మొదలవుతుంది. ఈ తలుపునే 100 సంవత్సరాల తర్వాత గంగ తెరిచిందనమాట. చెప్పండి ప్రభు. చంద్రముఖిని కాల్చి బూడిద చేసినా నేను ఆమెను మరవలేకపోతున్నాను. పెళ్లి కాని ఏ ఆడపిల్లని చూసినా నాకు చంద్రముఖే గుర్తొస్తుంది. అందుకే ఈ సంస్థానంలో ఉన్న కన్నపిల్లలందరినీ ఊళ్ళు వదిలి వెళ్ళిపోమని చెప్పండి, లేదంటే నేనే వాళ్ళని చంపేస్తాను. ఆ నాగభైరవుడు ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పింది ఎవరిని? మన అక్కల్ని, మన చెల్లెళ్ళని, మీ కూతుళ్ళని. వాడు మన అమ్మాయిల్ని తరివేయక ముందే మనందరం కలిసి వాడినే ఈ లోకం నుంచి పంపేద్దాం. ఆ రోజు తప్పించుకు పారిపోయిన నాగభైరవ రాజశేఖరుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కొందరు అభిప్రాయపడితే మరికొందరు హత్యకు గురయ్యాడని భావించారు. అతడు బ్రతికే ఉండొచ్చని మరికొందరు నమ్మారు. దీనిలో ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఇంతవరకు తెలియలేదు. అంటే ఇంతకు ముందు ఈ పుస్తకం చదివింది ఆమెనా?